పాదములకు చెప్పులు తొడిగించుడి, కొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషించుదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెను అని చెప్పాను. అంతటా వారు సంతోషించిరి. 20 ఆ యొక్క తండ్రి నుంచి దూరం అయిపోయిన ఆ యొక్క కుమారుడు విలువ తండ్రి దృష్టిలో తరిగిపోలేదు. తండ్రి దృష్టిలో ఎప్పుడు ఒకేలాగా ఉంది. నువ్వు నేను కూడా అవిధేయత వల్ల, ఆ యొక్క మాట వినని తత్వం వల్ల, పాపంలో ఉండి దేవుడికి దూరం అయిపోయామేమో. మరలా దేవుడి వైపు తిరుగు. దేవుడు ఏం చెప్తున్నారంటే, నా దృష్టిలో నీ విలువ ఎప్పుడు పాపం చేయకముందు, దూరం అవ్వకముందు ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా ఆ విధంగా ఉంది. నీ విలువ నా దృష్టిలో తరిగిపోలేదు, తగ్గిపోలేదు, తక్కువ కాలేదు. కాబట్టి నువ్వు నా వైపు తిరిగితే నీ కోసం నేను ఎదురు చూస్తున్నాను. కాబట్టి ఎలా అయితే ఆ తప్పిపోయిన కుమారుడు పూర్వస్థితిని పొందుకున్నాడో మనము కూడా దేవుడు ఆ యొక్క ప్రేమను మన ఎడలో చూపిస్తాను అని దేవుడు చెప్తా ఉన్నారు.